హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో అమ్మవారి ముఖాన్ని అందంగా సింపుల్గా ఎలా అలంకరించుకోవాలో చూపిస్తాను. అలాగే ఒక బ్లౌజ్ పీస్తో అమ్మవారిని చక్కగా తక్కువ టైంలో ఎలా అలంకరించుకోవాలో చూపిస్తాను. నేను అమ్మవారి ముఖాన్ని జర్మన్ సిల్వర్లో తీసుకున్నాను. అమ్మవారి కళ్ళని డ్రా చేసుకుంటున్నాను. అమ్మవారి కళ్ళని డ్రా చేయడానికి ఐలైనర్ స్కెచ్ ఉంటుంది కదా, అది కానీ లేకపోతే లిక్విడ్ ఐలైనర్ కానీ వాడచ్చు. నేను స్కెచ్ ఐలైనర్ వాడుతున్నాను. అదంటే నాకు ఫ్రీగా ఉంటుంది కాబట్టి మూమెంట్, అందుకని అది తీసుకున్నాను. ఆల్రెడీ అమ్మవారి ఫేస్ మీద ఐలైన్స్ ఉంటాయి కదండి, ఆ లైన్స్ మీదే డ్రా చేస్తున్నాను. అమ్మవారి కళ్ళను వేసుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా డ్రా చేసుకోవాలి. లేదంటే అమ్మవారి కళ్ళు మరీ పెద్దవిగా అయినా లేకపోతే ఐబాల్ మరీ పెద్దదిగా వేసినా అమ్మవారు కోపంగా చూస్తున్నట్లు ఉంటుంది. ఐబాల్కి సైడ్ నేను వైట్ తిలకాలు ఉంటాయి కదండి, వైట్ తిలకం పెడుతున్నాను అన్నమాట. అప్పుడు మనకి నీట్గా కనిపిస్తుంది కన్ను. ఇప్పుడు ఐస్ బాగా తెలుస్తున్నాయి కదా, ఆ తర్వాత ఐబ్రోస్ డ్రా చేసుకుందాము. ఐబ్రోస్ కూడా సేమ్ ఆ లైన్స్లోనే డ్రా చేస్తున్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అలంకరణ మొత్తం బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్ట్ అవుతుందండి. ఐబ్రోస్ అయిపోయాయి. ఇప్పుడు లిప్స్ వేసుకుందాము. లిప్స్ వేసుకోవడానికి నేను రెడ్ నెయిల్ పాలిష్ యూస్ చేస్తున్నానండి. లిప్స్ వేసుకునేటప్పుడు అమ్మవారు స్మైలీ ఫేస్తో ఉండేటట్లు వేసుకోవాలి. అప్పుడు అమ్మవారు ఇంకా చాలా అందంగా కనిపిస్తారు. చూసారా, అమ్మవారు చక్కగా నవ్వుతూ ఉన్నట్లుంది కదా. ఇది అమ్మవారికి మనం నగలు పెడతాం కదా, దానికి గమ్ చేయడానికి యూస్ చేస్తారనమాట. బబుల్ గమ్లా ఉంటుంది. ఇది చాలా బాగుందండి గమ్ చేయడానికి. మళ్ళీ మనం రీయూస్ చేసుకోవచ్చు. అమ్మవారికి తిలకం ప్లేస్లో రెడ్ పెయింట్ అయినా వేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ స్టిక్కర్ పెడుతున్నాను. నా దగ్గర ఇలా చిన్న చిన్నవి కొన్ని ఉన్నాయి అమ్మవారికి పెట్టేవి. ఇంకా వాటితో అలంకరించుకుంటున్నాను అనమాట సింపుల్గా. ఇలాగే అలంకరించుకోవాలి అనేం లేదండి. మన దగ్గర ఏ ఉంటే వాటితో అమ్మవారిని అలంకరించుకోవచ్చు. అమ్మవారిని నా దగ్గర ఉన్న చిన్న చిన్న ఐటమ్స్తో ఇలా అలంకరించుకున్నానండి. అన్నీ పెట్టిన తర్వాత అమ్మవారికి బొట్టు లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. అమ్మవారికి బొట్టే కదా అందము. ఇంకా గంధం పెట్టేసి బొట్టు పెట్టుకుంటున్నాను. ఎన్ని అలంకరించినా కానీ ఆ చిన్న గంధం బొట్టు పెట్టిన వెంటనే చూడండి అమ్మవారికి ఎంత కళ్ళొచ్చిందో. ఆ గంధం మీద కుంకుమ పెట్టాను. అమ్మవారు భలే అందంగా ఉన్నారు కదా. నా దిష్టే తగులుతుందేమో అని దిష్టి చుక్క కూడా పెట్టాను అమ్మవారికి. కలశం కోసం ఒక రాగి చెంబు తీసుకొని దానికి డబుల్ సైడ్ టేప్ అంటించాను. దాని మీద బియ్యంతో నింపిన ఇంకొక రాగి చెంబు గమ్ చేశాను అన్నమాట, కదలకుండా ఉంటుంది. దానికి ఇలాంటి స్టిక్ ఒకటి కట్టుకోవాలి. గట్టిగా కదలకుండా కట్టేసుకోవాలి. ఇంట్లో ఎవరో ఒకరు హెల్ప్ తీసుకొని కట్టుకోండి, ఎందుకంటే మనం సింగిల్గా కట్టలేము. ఒకళ్ళు పట్టుకుంటే కానీ ఒకళ్ళు గట్టిగా కట్టలేరు అన్నమాట. ఎవరొకరు హెల్ప్ తీసుకొని కట్టుకోండి. ఇలా టైట్గా కదలకుండా కట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి బియ్యం తీసుకొని దాని మీద ఈ కలసం చెంబుని పెట్టుకోవాలి. నేను ఆ కలసానికి కట్టుకోవడానికి నేను ఒక బ్లౌజ్ పీస్ అయితే అమ్మవారికి డ్రేప్ చేయడానికి యూజ్ చేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి.
ఇలా నీట్గా ఫోల్డ్ చేసిన తర్వాత పిన్తో కానీ లేకపోతే ఏదైనా క్లిప్తో కానీ సెక్యూర్ చేసుకోవాలి. అప్పుడు ఆ ఫోల్డింగ్స్ పోకుండా ఉంటాయి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ఏర్పాటు చేసుకున్నాం కదా కలశానికి, వీడియోలో చూపిస్తున్నట్లుగా అరేంజ్ చేసుకోవాలి. మధ్యలో ఇలా తాడుతో కట్టుకున్నామనుకోండి, అమ్మవారి నడుములాగా షేప్ నీట్గా తెలుస్తుంది అన్నమాట. అమ్మవారి ఫేస్ కట్టుకోవడానికి సపోర్ట్గా నేను ఇలాంటి టిన్ ఒకటి పెట్టానండి. మీకు కలశం ఆనవాయితీ ఉంటే కనుక కొబ్బరికాయని పెట్టేసుకోవచ్చు. ఆ ప్లేస్లో కొబ్బరికాయకి అమ్మవారి ఫేస్ని టై చేసుకోవచ్చు. ఇంకా అమ్మవారిని మన దగ్గర ఉన్న వాటితో అలంకరించుకోవాలి. ఇలా సింపుల్గా తక్కువ టైంలో అమ్మవారిని ఈజీగా అలంకరించుకోవచ్చు అండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.